సో 11వ కీర్తన 3వ వచనం. పునాదులు పాడైపోగా నీతిమంతులేమి చేయగలరు? ఓకే. When the foundations are destroyed, what can the righteous do? పునాదులు పాడైపోగా నీతిమంతులు ఏమి చేయగలరు? పునాదులు పాడైపోగా నీతిమంతులు ఏం చేస్తారు? చేయాలని ఉంటుంది, కానీ పునాదే పాడైపోయింది. ఒకవేళ కట్టినా కానీ కూలిపోవచ్చు. నువ్వు కట్టినా ఏం చేసినా ఏం చేస్తావు? పెయింట్ వేస్తావా? లేకపోతే దానికి మరి మంచి రంగు వేస్తావా? లేకపోతే ఇగో దాన్ని డెకరేట్ చేస్తావా? చెక్క పెడతావా? వాట్ ఎవర్ యూ డూ, ఏం చేస్తావు? పునాదే పాడైపోయిందంట. హౌ when foundations are destroyed, what can we do? బోధించిన బోధే సరిగ్గా లేదు. స్టార్టింగ్లో బోధించిన బోధే సరిగ్గా లేదు. పునాదులు పాడైపోగా వేసిన పునాది సరిగ్గా లేదు. ఒక తప్పుడు బోధ వేయబడ్డది. ఉదాహరణకి పరిశుద్ధాత్ముడు లేడు అనే బోధ వేయబడ్డది. యేసు ప్రభు కాదు, ఆయన తండ్రే నిజమైన దేవుడు అనే పునాది వేయబడ్డది. ఆయనే తప్ప ఈయన ద్వారా ఈయన వద్దు, మనకి కుమారుడు వద్దు. ఎ రాంగ్ ఫౌండేషన్. ఓకే, దేవుడు ఐశ్వర్యం ఇవ్వడు ఇప్పుడు ఇక్కడ ఈ భూమి మీద. ఎ రాంగ్ ఫౌండేషన్. నేను అడగొచ్చా దేవుణ్ణి, నాకు ఇస్తాడా? ఈ స్థాయిలో కూడా నన్ను బాగు చేయగలడా? వ్యాధి ముదిరిపోయింది, బాగు చేయగలడా? దేవుడు ఏమి చేయలేడు. బట్ ఏం చేయాలి ఇలాగా? వాట్ టు డూ? చాలా కాలం అయిపోయింది, కాంప్రమైజ్ అయిపోయాను. మందులు వేసుకుంటున్నా, ఇక మందులకు అలవాటు పడిపోయాను. స్లీపింగ్ ట్యాబ్లెట్ వేసుకుంటున్నా, స్లీపింగ్ ట్యాబ్లెట్కి అలవాటు పడిపోయాను. ఇప్పుడు బయటికి రాలేకపోతున్నా. 10 ఏళ్ళు అయిపోయింది ఆ షుగర్ ట్యాబ్లెట్లు వేసుకొని. 20 ఏళ్ళు, 30 ఏళ్ళు, 40 ఏళ్ళు. బీపీ ట్యాబ్లెట్లు వేసుకొని 20-30 ఏళ్ళు. థైరాయిడ్ వేసుకొని 20 సంవత్సరాలు. పిల్లలు లేరు, ఇక పుట్టరు అనే దాని మీద ఇక నేను ఉండిపోయాను. అలాగా పునాదులు పాడైపోతే నీతిమంతులు ఏం చేస్తారు? And the foundations are destroyed. What can we do? How? ఒక తప్పు ఎప్పుడో చేసేసాను, అయిపోయింది. ఇప్పుడు దాని మీద ఏం చేయాలన్నా నాకు చాలా బాధగా ఉంటుంది. ఎవరు అంగీకరించట్లేదు నన్ను. నేను చేసిన ఒక పొరపాటు అందరికీ తెలిసిపోయింది. ఇప్పుడు నన్ను సమాజం అంగీకరించదు. I messed up. I made a mistake. How to deal with this? ఇంట్లో ఎవరో చనిపోయారు. Somebody died in the home. How to survive when the foundations are destroyed? బానిసైపోయాం. You know. All right. So what is God telling? The end. What do you mean by an end? అంతము అంటే ఇంకా పునాది పాడైపోతే ఏంటంటే పరిస్థితి మారదు అన్నప్పుడు ఏం చేస్తారంటే ప్రజలు నిరీక్షణ లేనప్పుడు చనిపోతారు. ఎక్కడెక్కడైతే ఏది జరగదు అవదు అనుకుంటున్నారో దేవుడు మళ్ళా తిరిగి పునాది అయిపోతున్నాడు. గాడ్ ఈజ్ స్టార్టింగ్ విత్ ఎ న్యూ ఫౌండేషన్. ఓకే, సో లెట్స్ గో and read from Kirtanlu 7:9, 7th Psalm verse 9. Having taught you this. తెలుగులో ఇది 10వ వచనంలో ఉంటుందండి. దుష్టుల చెడుతనము మాన్పుము, నీతిగల వారిని స్థిరపరచుము, యథార్థ హృదయాలను రక్షించు దేవుడే నా కేడమును మోయువాడనై ఉన్నాడు. ఆల్రైట్. ఎప్పుడు నీతిమంతులు స్థిరపడతారంట? దుష్టులు చెడుతనములు మానేసినప్పుడు. When the wickedness come to an end, then the righteous will be established. Otherwise, righteousness cannot flourish. It is a problem. Let the wickedness of the wicked come to an end. When wickedness come to an end, the righteousness will be established. దేవుడు మనకి నీతి అనే దానం ఇచ్చిన గిఫ్ట్ ఆఫ్ రైచియస్నెస్, కృప ద్వారా మనము నీతిమంతులం అయిపోయాం. పీపుల్ ఆర్ నాట్ జాయ్ఫుల్. దావీదు అంటాడు, నాకు
నీ మందిరాన్ని తలంచుకుంటే నా హృదయం ఉప్పొంగిపోతుంది. See that? David is a new foundation. The preparation of David is a new foundation. Abraham is a new foundation. అందుకే దేవుడు మత్తయి సువార్తలో అబ్రహాము కుమారుడైన దావీదు కుమారుడైన యేసయ్య, అబ్రహాం ఈజ్ ఎ న్యూ ఫౌండేషన్. వాళ్ళందరూ పిలిచి అబ్రహామ వచ్చేయ్ ఎడారిలో, మరి యాత్రికుడిగా, మరి వేరే ప్రదేశాల్లో దేవుడు అబ్రహాముని పిలిచి అక్కడ అబ్రహాంకు పునాది వేస్తాడు. తర్వాత ఇస్సాకు పునాది వేస్తాడు, యాకోబు పునాది వేస్తాడు. తర్వాత మళ్ళీ మోషే ద్వారా ఆ పునాదిని మళ్ళీ స్థిరపరిచి దేశంగా తెరిచి దాన్ని ఒక పునాదిగా వేస్తాడు. అది పడిపోతుంది పునాది. తర్వాత మళ్ళీ యేసయ్యని తీసుకొస్తాడు, తర్వాత మళ్ళీ దావీదుని తీసుకొస్తాడు. దెన్ అగైన్ జీసస్. సీ దాట్. సో గాడ్ ఈజ్ ఆన్ హిస్ vision to start a new foundation, putting wickedness to an end. మరి ఇది చాలా కాలం పడుతుందేమో? పట్టదు. మరి ఇంతకాలం తర్వాత మళ్ళీ కొత్తగా ఉంటుందో? నో, ఇట్ విల్ నాట్ హ్యాపన్. కొన్ని కట్టడానికి 2 సంవత్సరాలు పడితే, కొన్ని కట్టడానికి దేవుడు 2 నెలలే పట్టొచ్చు. కొన్ని కట్టడానికి 2000 సంవత్సరాలు పడితే 2000 years అయింది. యేసువారు అంటారు, ఈ 40 సంవత్సరాలు అయింది ఈ మందిరం కట్టడానికి, ఇది పడగొట్టేసి 3 రోజుల్లో కడతావా? ఎస్. ఇది పునాదులు పాడైపోయాయి, దీని మీద నేను కట్టలేను. ఐ కెనాట్ బిల్డ్ ఆన్ దిస్ హౌస్. 40-year-old డాక్టర్స్, ఇది చదివిన విద్య. ఈ 40 సంవత్సరాలు కట్టారు, కానీ అందులో మీరు చెప్పిన విద్య, బోధలు అన్నీ చూసుకుంటే దాని మీద నేను కట్టలేను. ఐఎమ్ బిల్డింగ్ సంథింగ్ న్యూ. అది పడగొట్టేసిన తర్వాత నేను 3 కడతాను. ఈ పాత స్థితుల్లో కొత్త ద్రాక్షరసం వేయలేను. ఐ కెనాట్ డూ ఇట్. ఐ వాంట్ ఎ న్యూ స్టాఫ్. న్యూ. అండ్ టుడే ఈజ్ ఆల్సో ఎ డే ఆఫ్ షిఫ్టింగ్ సీజన్స్ బై రిపెంటెన్స్. రిపెంటెన్స్ ఆల్సో గివ్స్ ఎ న్యూ బిగినింగ్. పశ్చాత్తాపము కూడా ఒక నూతన ఆరంభాన్ని ఇస్తుంది. యునో, వెన్ విల్ ట్రూ రిపెంటెన్స్ కమ్? ఎప్పుడు పశ్చాత్తాపము కరెక్ట్ వస్తుంది తెలుసా? ప్రాఫిటిక్ డెలివరెన్స్. నేను చెప్తా ఉంటా మీకు, ఏ సమస్య, ఈ మిస్టేక్ చేసావు, ఇది చేసావు, దాని విషయమే పశ్చాత్తాపడి యాక్షన్ తీసుకుంటే కొత్త పునాది వస్తుంది. ఎంతమందికి అర్థమైంది? మోషే అంటాడు, నేను వద్దయ్యా, అహరోన్ని వాడుకో. 80 ఏళ్ళు సిద్ధపరిచాను నాయన నిన్ను నేను. 80 years ఐ ప్రిపేర్డ్ యూ. 80 ఏళ్ళు పట్టింది నిన్ను తయారు చేయడానికి. అహరోను ఎలా తీసుకోను నేను? అహరోను నీ ప్రవక్తగా ఉంటాడు, కానీ హీ కెన్ నెవర్ రీప్లేస్ యూ. అహరోను నీలాంటి వాడు కాదు, సమస్తాన్ని వదులుకొని వెళ్ళిపోయే వాడు కాదు. నువ్వు పైన కొండెక్కావు 40 రోజులు. ఈ లోపు కింద వాళ్ళు బలవంతం చేస్తే ఒక దూడ కట్టేశాడు అహరోను. 40 రోజుల్లో మొత్తం మార్చేస్తాడా? హౌ కెన్ యూ చేంజ్ మై ఇమేజ్ ఇంటూ ఎ డిఫరెంట్ ఇమేజ్? వాళ్ళు ప్రెషర్ పెడితే, వాళ్ళు ఏమన్నా అంటే నీకు సత్యం తెలీదా, మారిపోతావా? నో డెప్త్ ఆఫ్ ద ట్రూత్. లోతు లేదు. నో డీపర్ స్టాఫ్. బట్ సంబడి ఈస్ గోయింగ్ డీపర్ టుడే. Somebody is going deeper today. When you don't go deep, foundations can be shifted. వాక్యం లోతుగా లేకపోయినా. But God is shifting seasons today. ఎప్పుడైతే దానికి అంతం కలుగుతాదో, ఎప్పుడైతే దుష్టత్వానికి అంతం కలుగుతాదో, నీతిమంతులు స్థిరపడతారు. ఈరోజు చాలామంది జీవితాల్లో అసత్యాలు, పితరుల శాపాలు, ఓకే, మీ గతం అవన్నీ ముగిసిపోయి, ఓకే, పరిశుద్ధాత్మ కార్యాలు, నీతి, మీలో ఉండే అంతరంగ బలమైన పురుషుడు బలపడతాడు. వేరే చేతబడి శక్తులు, దురాత్మశక్తులు, అన్ని శోధనలు అన్నీ కూడా వెళ్ళిపోతాయి. సో గాడ్ ఈస్ డూయింగ్ సంథింగ్ పవర్ఫుల్ టుడే. ద ఎండ్ ఈజ్ ఎండింగ్ సమ్ స్టఫ్ టుడే. దానియేలు ఆఖరి రోజు ప్రార్థించినప్పుడు, డానియల్ ప్రేస్ ద లాస్ట్ డే, 21 రోజు వరకు ప్రార్థించినప్పుడు దానియేలు ఏం జరుగుతుందో తెలుసా? పారసికుల రాజు
పార్సికల్ రాజు ఓడిపోతాడు. దుష్టుడు అంతమైపోతాడు. మైకేల్ గెలుస్తాడు. గాబ్రియల్ దూత కిందకు వచ్చేస్తుంది. సంబడీస్ వాట్ వికెడ్నెస్ హస్ ట్రబుల్ యూ. ఏ దుష్టత్వము, ఏ దుష్టుడు ఇప్పుడు దాకా బాధ పెట్టాడో ఆ దుష్టత్వము, ఆ దుష్టుడు అంతమైపోతున్నాడు ఈరోజు. ఏ శాపము నిన్ను వెంబడిస్తూ వచ్చిందో, మీ తాత శాపం, నీ తండ్రి శాపం నీ మీద ఉందా, ఇప్పుడు నీ కొడుకు మీద ఉందా, ఈ 4వ తరం శాపం ఇక్కడే ఆగిపోబోతుంది. గాడ్ ఇస్ గోయింగ్ టు స్టాప్ ఇట్. When wickedness come to an end, when you are serious about something, things will shift around in your life. ఈరోజు ఎవరైనా ఈరోజు జాయిన్ అయ్యారా? నో ప్రాబ్లం. 1 వీక్లో జాయిన్ అయ్యారా? నో ప్రాబ్లం. ఏదో జరుగుతుంది ఈరోజు. ఓకే, సంథింగ్ ఎల్స్ విల్ హ్యాపెన్ టు. నీ జీవితంలో కూడా, అందరిలో కూడా జరుగుతుంది. ఓకే, సంథింగ్ ఎల్స్ విల్ హ్యాపెన్ ఇన్ ఎవ్రీబడి టుడే. బిగ్ థింగ్స్ ఆర్ గోయింగ్ టు హ్యాపెన్ ఇన్ యువర్ లైఫ్. ఈరోజు చాలా మందికి తరముల సాక్ష్యంగా మారిపోతుంది. వా, ఎ టెస్టిమనీ ఫర్ జనరేషన్స్. ఆ రోజు తర్వాత మా తరాల్లో షుగర్ వ్యాధి ఆగిపోయిందండి, బీపీ ఆగిపోయింది, బ్లడ్ ప్రెషర్ ఆగిపోయింది, థైరాయిడ్ ఆగిపోయింది, యాక్సిడెంట్లు ఆగిపోయాయి మా తరములో, గడ్డుతనం ఆగిపోయింది, పిల్లలు లేనితనం ఆగిపోయింది, దరిద్రం తరతరాల నుంచి ఆగిపోయింది, చేతబడి ఆగిపోయింది, విద్య లేనితనం ఆగిపోయింది, హార్ట్ అటాక్స్ ఆగిపోయాయి. వాట్ ఈస్ ట్రబ్లింగ్ యూ? God's going to shift the seasons. The end is ending. కొంతమందికి అయితే పునాదులు మార్చేస్తున్నారు. కొత్త పునాది వేసి మోసేతో అన్నాడు, మోసే వెళ్ళిపోని, నేను నిన్ను తీసుకొని మళ్ళీ ఒక దేశాన్ని చేయగలను. ఎస్, గాడ్ క్యాన్ డూ ఇట్. కెన్ ఎన్ యాక్షన్ బి బోర్న్ ఇన్ ఎ డే? ఒక దేశము దేవుడు మళ్ళా సృష్టించగలడా? ఎస్, హీ క్యాన్. 9వ కీర్తన 6వ వచనం. శత్రువులు నశించిరి, వారు ఎన్నడూ నుండకుండా నిర్మూలమైరి. నీవు పెళ్లగించిన పట్టణములు స్మరణకు రాకుండా బొత్తిగా నశించెను. O thou enemy, destructions are come to a perpetual end, and thou hast destroyed cities, their memorial is perished with them. శత్రువులు నశించిరి, వారు ఎన్నడూ నుండకుండా నిర్మూలమైరి. The Lord is going to stop something that will never trouble you. నేను ఇప్పుడు దాకా ఇబ్బంది పెట్టేవి ఎన్నడూ ఇబ్బంది పడుకున్నట్లు దేవుడు చేయబోతున్నాడు. God's going to do such powerful things in your life. చర్మవ్యాధ, సోరియాసిసా, ఫైల్సా, ఎసిడిటీయా, గ్యాస్ ట్రబులా, జాయింట్ పెయిన్సా, ఎప్పుడు ఎలా తీర్చాలా, ఈ కుటుంబాన్ని ఎలా పోషించాలా, ఎలా ముందుకు తీసుకెళ్లాలా, ఈ పెళ్ళిళ్ళు ఎలా చేయాలా, ఉద్యోగాలు ఎలా వస్తాయి, ఎవరు చదువుకోలేదు, వాట్ టు డూ, నా తండ్రి నన్ను పట్టించుకోవట్లేదు, వాట్ టు డూ, నన్ను వేరే వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నాడు, నాకు విశ్వాసం చేసుకోవాలనుంది, పునాది పాడైపోయింది, వాట్ టు డూ. బట్ టేక్ దిస్ వర్డ్. ఎంతమందికి అర్థమవుతుంది ఈ వాక్యం? అండర్స్టాండ్ దిస్ వర్డ్ అండ్ క్లెయిమ్ ఇట్. శత్రువు ఏ విధంగా అయితే నేను బాధ పెట్టాడో మానసికంగా, నెగిటివ్ థాట్స్, సుసైడల్ థాట్స్, ఈవిల్ థాట్స్, డిమోనిక్ థాట్స్ ఆఫ్ లస్ట్, థాట్స్ ఆఫ్ క్రైమ్, థాట్స్ ఆఫ్ యాంగర్. ఓకే, ఏ తలుపులు నేను బాధ పెట్టాయి? థాట్స్ ఆఫ్ డర్ట్, థాట్స్ ఆఫ్ స్టీలింగ్, థాట్స్ ఆఫ్ కరప్షన్. ఏ తలుపులు? వాట్ థాట్స్ ఆఫ్ డైయింగ్, థాట్ ఆఫ్ డివోర్సింగ్ యువర్ వైఫ్, thought of leaving your kids. What thoughts are troubling you? Avanni agipotunnayi. Those wicked thoughts will come to an end. Divine thoughts, holy thoughts, పరిశుద్ధమైన తలంపులు, నీతిగా ఉండాలనే తలంపు, న్యాయంగా ఉండాలనే తలంపు, కొంచెములో ఆనందంగా ఉండే తలంపు, నా దేవుడు ఆశీర్వదిస్తాడు అనేటువంటి పాజిటివ్నెస్. పాజిటివ్. మై గాడ్ విల్ షూర్లీ బ్లెస్ మీ. యోబులాగా నేను నమ్ముతా, నా శరీరములో నన్ను చంపేసాడని నమ్ముతా. లుక్ అట్ దాట్. దేవుడు అంటాడు, వావ్, ఇది బయటికి తీయడం కోసమేనయ్యా. రైట్ డౌన్ జోబ్స్ నేమ్. ద వైజెస్ట్ మ్యాన్ విత్ వెరీ డీప్ ఫెయిత్, ద రిచెస్ట్ మ్యాన్. ఆల్ రైట్, లెట్స్ ఆల్సో రీడ్ నహూమ్. లెట్స్ గో టు నహూమ్. నహూము 1వ అధ్యాయం 9వ వచనం. యెహోవాను గూర్చి మీ దురాలోచన ఏమి? బాధ రెండవ మారు రాకుండా ఆయన బొత్తిగా దానిని నివారణ చేయును. వాట్ గాడ్ కెన్ డూ? దేవుడు ఏమి చేయగలడు? యెహోవా గూర్చి నీ ఆలోచన ఏమి? ఇంతే, దేవుడే ఇలా చేశాడు, దేవుడే ఉంటే అలాగే ఎందుకైంది? దేవుడు అంటున్నాడు, నా గురించి తెలుసుకో, ఎన్ని బాధలు వచ్చినా. యోబులో ఒక మాట ఉంటుంది, 6 బాధల్లో నిన్ను కాపాడతాడు.
7వసారి బాధ రాకుండా చేస్తాడంట. యెహోవాని గురించి మీ దురాలోచన ఏమి? బాధ 2వ మారు రాకుండా బొత్తిగా దానిని నివారణ చేయను. God can stop some things forever. God can stop some things forever. ఎంతమంది నమ్ముతున్నారు దేవుడు నా జీవితంలో కొన్ని పర్మనెంట్గా ఆపేయగలడు? పోస్ట్పోన్మెంట్, ఇగ్నోరెన్స్, ప్రేయర్లెస్నెస్, కర్సింగ్, he can stop it. నెల అప్పులు చేయడం. ఎంతమందికి అప్పులు చేయడం ఆపేయాలని? How many of you want to stop taking debts? Let's go to Job 5:19. యోబు గ్రంథం 5:19. 6 బాధలలో నుండి ఆయన నిన్ను విడిపించును. 7 బాధలు కలిగినను నీకు ఏ కీడును తగలదు. ఇంక ఇలాగైతే ఎప్పుడు మనము when will we build, when will we grow? విశ్రాంతిలోనే సొలొమోను మందిరం కట్టాడు. దావీదు కట్టలేడు. యుద్ధం అటు ఒక రాయి తెస్తాడు, ఒకడు వచ్చేస్తాడు కత్తట్టుకొని, ఇటు ఒకడు వచ్చేస్తున్నాడు. కొట్టి శాంతి వచ్చింది. ఆ శాంతిగా ఉన్నప్పుడే సొలొమోను ధనికుడు అయ్యాడు, జ్ఞానం పొందుకున్నాడు, సామెతలు రాశాడు, రకరకాల పుస్తకాలు రాశాడు, ప్రతిదాని గురించి చదివాడు, రాశాడు, అందరిని రాజుల్ని కలిశాడు, రాణిల్ని కలిశాడు, జ్ఞానం అంతా బోధించాడు, మంచి ఖ్యాతి వచ్చింది. పొద్దున్న లేస్తే ఎవడో కత్తోటికి వస్తున్నాడు అనుకో, ఇంకేంటి మనశ్శాంతి? ఏదో సంవత్సరాడు ప్రేయర్ చేయడు, సంవత్సరాడు ప్రేయర్ చేయడు. ఆ ప్రేయర్కి దేవుడు ఎప్పుడు జవాబుతాడు? ప్రార్థన చేస్తూ ఉండాలా, ఎప్పుడొకప్పుడు పోతుంది. 6 బాధల నుండి ఆయన నిన్ను విడిపించును, 7 బాధలు కలిగినను నీకు ఏ కీడు తగలదు. తర్వాత ఏంటంటే అనాయింటింగ్. తర్వాత ఏంటంటే ఆ కీడు నుంచి నువ్వు ఇరుక్కుంటావు. తర్వాత ఆ కీడులో ఇరుక్కోకుండా యూ విల్ గెట్ అన్ అనాయింటింగ్. యు ఆర్ అనాయింటెడ్. ఫస్ట్ టైం వచ్చిందా నొప్పులు వస్తాయి, ఇక రాదు. అప్పులు చేసావు, ఇక చేయవు. ఉద్యోగం వచ్చి పోతుందో లేదు, నువ్వే ఉద్యోగం ఇచ్చేవాడుగా దేవుడు మార్చేస్తాడు. సో దెర్ ఇస్ ఎ షిఫ్టింగ్ ఆఫ్ అనాయింటింగ్. విడిపించే అనాయింటింగ్ నుంచి అది అసలు నీకు తగలదంట. ఆ 7వ బాధ. ఓకే, somebody is tapping into an anointing that the devil cannot touch you anymore. ఎంతమంది, how many of you live like that? అప్పుడు నీ పన్ను చేసుకెళ్ళిపోతావు, తగలదు. he cannot trouble. అప్పుడు అనుకున్నాను, wow Lord, I claim this promise. నాకు ఇది కావాలి వాగ్దానం. I want this promise. నహూము 1వ అధ్యాయం 12వ వచనం. యెహోవా సెలవిచ్చినదేమనగా, వారు విస్తార జనమై పూర్ణ బలము కలిగియున్నను కోతయందైనట్లు వారు కోయబడి నిర్మూలమగుదురు. నేను నిన్ను బాధపరిచితినే, నేనిన్నిక బాధ పెట్టను. Though I have afflicted thee, I will afflict thee no more. నువ్వు ఎదిగిపోయావు, అప్పుడు నీకు ప్రార్థన అలవాటు అవుతుంది. ఓకే, సో యూ విల్ బీ హ్యాబిచుయేటెడ్ టు ప్రేయర్. when the devil is ఎందుకంటే సైతానుడు కొడతా ఉన్నాడు కదా, ఇది అలవాటు అయిపోద్ది ప్రార్థన. అలవాటు అయిపోయిందా లైఫ్ స్టైల్ ప్రార్థన? రైట్, కమ్ ఆన్, గో అహెడ్. చూడండి, యేసుప్రభు వారికి ముందు నుంచి అలవాటు అయిపోయింది ప్రార్థన. శిష్యులకి తిరస్కరించే వరకు అలవాటు అవ్వలే ప్రార్థన. తిరస్కరించి సమాజంలో అవమానం అయ్యి, ఇదిగో పారిపోయి విడిచిపెట్టినవాడు ఏళ్ళైనా అని నిందపడి కుమిలిపోయి 1 నెల రోజులు 3-4 రోజులు ఏడ్చిన తర్వాత ఆయన ఇప్పుడు వెళ్ళి మేడగారి మీద ప్రేయర్ చేయనాడు. ఒక్కటి దిగలే, మంచినీళ్ళు కూడా కిందకి రాలే. దే బీన్ ప్రేయింగ్ లైక్ దట్. అందించిన ప్రేయర్ చేయడు. యూనో, సంబడి విల్ నాట్ లెర్న్ అంటిల్ యు ఆర్ యూ ఫెయిల్. ఓకే, ఆర్ యు ఆర్ టార్చర్డ్. సో నీ కష్టాలన్నీ నీవు ఈరోజు ఈ విశ్వాసం ఎదగడానికి ఉపయోగపడ్డాయి. నీ శ్రమలు, చేతబడులు, అప్పులు, దరిద్రం, మరణం, ఎవ్రీథింగ్ హ్యాస్ బాట్ యూ టు దిస్ స్టేజ్. అండ్ టుడే, ఈ రోజు నుంచి ఇక నీ బాధలకు అంతమో. somebody is now entering into a new zone. నీకు అలవాటు పడిపోయాయి, నీకు ప్రార్థన అలవాటు పడిపోయింది, బైబిల్ చదవడం అలవాటు అయిపోయింది, నీకు వాక్యం అలవాటు అయిపోయింది. దెన్ గాడ్ విల్ సే yes, something is going to stop in your life. Nahum 1:15. సువార్త ప్రకటించుచు సమాధాన వర్తమానము తెలియజేయువాని పాదములు పర్వతముల మీద కనబడుచున్నవి. యూదా, నీ పండుగల నాచరింపుము, నీ మ్రొక్కుబళ్లను చెల్లింపుము. వ్యర్థుడు నీ మధ్యనిక సంచరించడు, వాడు బొత్తిగా నాశనమాయెను. సువార్త ప్రకటించుచు సమాధాన వర్తమానముతో తెలియజేయవాని పాదములు పర్వతముల మీద కనబడుచున్నవి. యూదా, నీ పండుగలను ఆచరింపము, నీ మొక్కుబళ్లను చెల్లింపము.
వ్యర్థుడు నీ మధ్య ఇక రాడు, వాడు బొత్తిగా నాశనమాయను. సో దేవుడు ఏదో ఒకటి ఆరంభిస్తున్నాడు. గాడ్ ఈస్ బిగినింగ్ సంథింగ్. Behold upon the mountains the feet of him that bringeth good tidings, that publisheth peace. O Judah, keep the solemn feast, perform thy woes. For the wicked shall no more pass through thee. He is utterly cut off. In somebody's life, sickness is getting utterly cut off. Poverty is being utterly cut off. దరిద్రము బొత్తిగా నాశనం అవుతుంది. మందులు అత్తమానం వాస్తున్నాయి, కాళ్ళు చేతులు, పెయిన్స్, జాయింట్ పెయిన్స్, హెడేక్స్, సౌండ్, హార్ట్ ప్రాబ్లమ్స్, లంగ్ ప్రాబ్లమ్స్, చెస్ట్ ప్రాబ్లమ్స్, అవి బొత్తిగా రాకుండా దేవుడు తీసివేస్తున్నాడు. డబ్బులు వస్తాయా రావా టెన్షన్ తీసివేస్తున్నాడు. గాడ్ ఈస్ టేకింగ్ అవే సమ్ ఆఫ్ ద టెన్షన్స్. ఉద్యోగం ఉంటుందా పోతుందా, ఉంటుంది, ఇది ఎక్కడ టెన్షన్. భర్త ఉంటాడా వెళ్ళిపోతాడా, టెన్షన్. పాస్ అవుతాడా. వై దిస్ టెన్షన్? గాడ్ ఈజ్ పుట్టింగ్ ఎన్ ఎండ్ టు. మేము చాలా మందికి ఉండేటువంటి వర్రీని అంతం చేస్తున్నాడు. చాలా మందికి ఉండే భయాలను అంతం చేస్తున్నాడు. హీ ఈస్ టర్మినేటింగ్ ఫియర్స్ ఆఫ్ డిఫీట్, ఫియర్స్ ఆఫ్ డెత్, మరణ భయము, ఓడిపోతామనే భయము, అప్పుల భయము, ఆత్మహత్య భయము, రకరకాల భయాలు. గాడ్ ఈస్ టర్మినేటింగ్. 21 రోజు ప్రార్థిస్తే పారసికుల రాజు యుద్ధం చేశాడు. ఒక 21 రోజు మిఖాయేలు వచ్చి ఒక్కడు కొట్టాడు, వాడు ఫినిష్. మైఖల్ కేమ్ ఆన్ 21st day. 21వ రోజు మిఖాయేలు వచ్చాడు, ద స్ట్రాంగ్ ఏంజల్, ఒక్కడు కొట్టాడు అంతే, పారసికుల రాజు పడిపోయాడు, గాబ్రియల్ వచ్చేసాడు. వా, ఇప్పుడు దాకా నీకుండే దూతకు సహాయముగా వేరొక బలమైన దూత నీకు రాబోతుంది. స్ట్రాంగ్ ఏంజల్ ఈస్ కమింగ్ ఫ్రమ్ టుడేస్ సాక్రమెంట్. నీలో పరిశుద్ధాత్ముడు ఇంకా బలముగా కార్యము చేయబోతున్నాడు. ఈస్ గోయింగ్ టు డూ సమ్ వర్క్స్ పవర్ఫుల్లీ. ఆల్రైట్, చాలా మందిలో ఇది ఆల్రెడీ చెప్పాను దర్శనప్పుడు, చాలా మంది దర్శనాలు ఈరోజు ఆరంభమవుతున్నాయి. నీ ప్రార్థనలు ఆరంభమవుతున్నాయి, నీ దర్శనాలు ఈరోజు ఆరంభమవుతున్నాయి. ఓకే, లెట్ us listen. హబక్కూక్ 2:3. హబక్కూక్ 2:3. ఆ దర్శన విషయము నిర్ణయ కాలమున జరుగును, సమాప్తమగుటకై ఆతురపడుచున్నది, అది తప్పక నెరవేరును, అది ఆలస్యముగా వచ్చినను దాని కొరకు కనిపెట్టుము. The vision is yet for an appointed time, but at the end it will speak. It is talking to somebody. ఈ రోజు ఏదైతే జరగదనుకున్నారో ఈ రోజు దేవుడు దాన్ని ఆరంభించబోతున్నాడు. ఏదైతే మర్చిపోయారో చాలా చాలా గర్భాలు దేవుడు తెరుస్తాడు ఈరోజు. God is opening many wombs. God is giving jobs to many people. Marriage proposals okay అయిపోతాయి. Contracts, businesses, staff, faith will come. Things will shift. Lord Jesus, ఏ పారసికుల రాజు అయితే దానియేలు వద్దకు ఆశీర్వాదాన్ని రాకుండా ఆపాడు, ఆ 21 రోజు మిఖాయేలు దూత వచ్చి ఆ పారసికుల రాజును జయించి దానియేలుకి రావాల్సిన ఆశీర్వాదం వచ్చేసింది. దానియేలు ప్రార్థన ఆలకించబడ్డది. ఈరోజు ఏదైతే వారు బాగా జరగాలని అనుకుంటున్నారో వారి జీవితంలో, అది వారి జీవితంలో జరిగించండి నాయన. ఆ వ్యాధిని తీసివేయండి, వారిని స్వస్థపరచండి యెహోవా రాఫా. పరిపూర్ణ స్వస్థత వారి ఎముకలకు, మాంసములకు, కండరాలకు దయచేయండి. ఆర్థిక సమృద్ధిని దయచేయండి. అన్ని రంగాల్లో వారిని ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. ఐ బ్లెస్ దెం. వారి ప్రార్థనలు ఆలకించండి. కొత్త అలవాట్లు దయచేయండి, కొత్త ఆశీర్వాదాలు దయచేయండి, నూతన మనస్సును వారికి దయచేయండి. బ్లెస్ దెం. ఏదైతే ఇప్పుడు దాకా వాళ్ళు భరిస్తూ వచ్చారో దాన్ని ఇక ఎన్నడూ రాకున్నట్లు సంతోషమును, సమాధానం వారి జీవితానికి దయచేయండి. వరాలతో నింపండి, ఐశ్వర్యంతో నింపండి, సంతోషంతో నింపండి. శత్రువు మీద అధికారాన్ని వారు దయచేయండి. ఎంత కావాలో అంతకంటే, అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికముగా వారికి ఐశ్వర్యము దయచేసి వారిని ఆశీర్వదించమని నాజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.